సృష్టిలో మిగతా ఏ జీవికి హిందువులను ఒక దేవుడు, ముస్లింలను దేవాది దేవుడు, ఆది దేవుడు, పరమపురుషుడు. అల్లా అంటే బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేష్ లాత్ రూపంలో నిరాకారంగా అని పిలువబడతారని తెలిపినది. శివుని జటాజూటం మీద అర్ధచంద్రుడు ప్రకాశిస్తాడు. అలా చేస్తే మీరు నమ్మి ఆరాధించే భగవంతుడు మిమ్మల్ని మెచ్చుకుంటాడని మీరు అనుకుంటున్నారా? అన్ని జన్మల్లోకెల్లా ఉన్నతమైన జన్మ మానవ జన్మ. ఒక్క మానవుడు మాత్రమే భగవంతుణ్ణి ఆరాధించగలడు, భగవత్ సాక్షాత్కారాన్ని పొందగలడు. ఈ సృష్టిలో మిగతా ఏ జీవికి అవకాశం లేదు. మరి అటువంటి ఉన్నతమైన జన్మ మనకు లభించినప్పుడు ఆ జన్మను మనము సార్థకం చేసుకోవాలి, భగవత్ సాక్షాత్కారానికి ప్రయత్నం చేయాలి. మరి భగవత్ సాక్షాత్కారానికి సహాయం చేసేవాడే గురువు. ఈ లోకంలో భగవంతుడే లేడని అనే నాస్తికులు ఉన్నారు, భగవంతుడు ఉన్నాడు అని నమ్మి కొలిచేవారు ఉన్నారు. భగవంతుడు ఉన్నాడు అని నమ్మి కొలిచేవారు ఈ సమస్త విశ్వాన్ని సృష్టించిన భగవంతుడు ఒక్కడే అన్న విషయాన్ని గుర్తించుకోవాలి. హిందువులను ఒక దేవుడు, ముస్లింలను ఒక దేవుడు, క్రైస్తవులను ఒక దేవుడు, ఇలా 3 రకాల దేవుళ్ళు మనుషుల్ని సృష్టించలేదన్న విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. భగవంతుని దృష్టిలో అందరూ సమానమే. భేదభావం మనుషుల్లో ఉంది కానీ భగవంతుడిలో లేదు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నవాడు మత మార్పిడి చేసుకోడు, మతం మారమని ఎవరికీ చెప్పడు, మతం పేరుతో సాటి మనుషుల్ని చంపడు. అందుకే బాబావారు ఎప్పుడూ కూడా సబ్కా మాలిక్ ఏక్ హే అని చెప్పేవారు. మరి ఇదే విషయాన్ని సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు శివుడే దేవాది దేవుడు, ఆది దేవుడు, పరమపురుషుడు అనే గ్రంథంలో ఈ విధంగా రాశారు. హిందువులు ఆరాధించే దైవము, ముస్లిమ్స్ ఆరాధించే దైవము ఒక్కడే. ఇస్లాం మతం భగవంతుణ్ణి అల్లాహ్ అని సంబోధించింది. అల్లాహ్ అంటే ఏమిటి? అల్ ప్లస్ అహ్. అల్లాహ్. అల్ అంటే పూర్ణ దివ్యశక్తి, అహ్ అంటే నిరాకార దైవం. పూర్ణ దివ్యశక్తితో కూడిన నిరాకార దైవమును అల్లాహ్ అని అంటారు. అల్లాహ్ యొక్క లక్షణములను, స్వరూపమును దివ్య ఖురాన్ చక్కగా బోధించింది. హైందవ వాజ్మయం భగవంతుణ్ణి పరమశివయ్యని సంబోధించినది. శివుని యొక్క లక్షణమును, స్వరూపాన్ని చక్కగా బోధించినది. ఈ 2 మతాల బోధలను ఎవరైనా సునిశ్చితంగా పరిశీలిస్తే, చక్కగా విచారిస్తే, మతమౌఢ్యాన్ని పక్కన పెట్టి శోధిస్తే 2 మతాల బోధలు ఒక్కటే, 2 మతాల దైవము ఒక్కడే అని చక్కగా బోధపడుతుంది. వివరిస్తాను, శ్రద్ధగా వినండి. అల్లాహ్ మాత్రమే స్తుతింపదగినవాడు అన్నది ఇస్లాం మతం. శివాత్ పరం నాస్తి, శివుడే పరమదైవం, మూలదైవం అన్నది హైందవ మతం. అల్లాహే సకల లోకాలకు ప్రభువు అన్నది ఇస్లాం మతం. శివుడే దేవాది దేవుడు, సర్వలోకేశ్వరుడు అన్నది హైందవ మతం. ఇతరులను అల్లాహ్కు సమానంగా నిలబెట్టకండి అన్నది ఇస్లాం మతం. 33 కోట్ల దేవతలు, బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వరులు ఒక ఎత్తు, శివుడు ఒక ఎత్తు, శివుడితో సమానమైన మరొక దైవం లేడు అన్నది హైందవ మతం. సప్త ఆకాశాలను సృజించినవాడు అల్లాయే, ప్రతి విషయము క్షుణ్ణంగా తెలిసినవాడు అల్లాయే అంటుంది ఇస్లాం మతం. సమస్త చరాచర ప్రపంచాన్ని సృష్టించినవాడు శివుడే, శివుడు సర్వజ్ఞుడు అంటుంది హైందవ మతం. ప్రాక్ పశ్చిమాలన్నీ అల్లాయే, మీరు మీ ముఖాన్ని ఏ దిక్కుకు తిప్పినా అక్కడ మీకు అల్లా సమ్ముఖం లభిస్తుంది. అల్లా అంతటా వ్యాపించి ఉన్నాడు, ఆయన అంతా తెలిసినవాడు అన్నది ఇస్లాం మతం. శివుడు పంచముఖ స్వరూపుడు, నీవు ఏ దిక్కున చూసినా నీకు శివుడే దర్శనమిస్తాడు. ఈశావాస్యం మిదం సర్వం, శివుడు సర్వవ్యాప్తి అన్నది హైందవ మతం. అల్లా అత్యంత పవిత్రుడు అన్నది ఇస్లాం మతం. శివుడు శుద్ధ విగ్రహ స్వరూపుడన్నది హైందవ మతం. అల్లా సకల చరాచర సృష్టికి మూలాధారం అన్నది ఇస్లాం మతం. సమస్త జగదాధారమొత్తయే బ్రహ్మనే నమః అన్నది హిందూ మతం. అల్లా సజీవుడు, నిత్యుడు, అనంతుడు అన్నది ఇస్లాం మతం. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అన్నది హైందవ మతం. అల్లా నిదురపోడు, ఆయనకు కునుకు రాదు అన్నది ఇస్లాం మతం. శివుడు సుషుప్తి అవస్థకు అతీతమైన సాక్షి స్వరూపుడు, శివుడు సదా మేలుకనే ఉంటాడు అన్నది హైందవ మతం. వాస్తవానికి అల్లా తప్ప మరొక దేవుడు లేడు అన్నది ఇస్లాం మతం. చైతన్యం వినా కించిత్ నాస్తి అన్నది హైందవ మతం. ఆత్మస్వరూప దివ్య ఖురాన్ ఏ లక్షణాలను చక్కగా లోకానికి వ్యక్తం చేసినదో ఆ లక్షణాలను 33 కోట్ల హైందవ దేవతలలో ప్రతిరూపమైన వాడు ఒక్క శివుడు మాత్రమే. ఇక 33 కోట్ల దేవతలలో ఏ ఒక్క దైవానికి గాని దేవతకు గాని ఈ లక్షణాలు సరిపోవు. కాబట్టి ముస్లింలు ఆరాధించే అల్లాయే హైందవులు ఆరాధించే శివుడు అన్నది సత్యం. హైందవులు శివుని నిరాకార లింగ రూపంలో ఆరాధిస్తారు. ముస్లింలు కూడా అల్లాను లాత్ రూపంలో నిరాకారంగా ఆరాధిస్తారు.
హిందూ మతంలో ఈనాటికి శివునికి ఒక ఆకారమే లేదు. శివుడిని కేవలం ఒక లింగ రూపంలోనే ఆరాధిస్తారు. ముస్లింల అల్లా కూడా నిరాకారుడే, ఆత్మస్వరూప. ఇస్లాం మత ప్రవక్త అయిన మహమ్మద్ ప్రవక్త గురించి హైందవ వాజ్మయంలో కూడా ప్రస్తావించబడినది. మహమ్మద్ ప్రవక్త గురించి భవిష్య పురాణం. మహామద ఇతిఖ్యాతః మ్లేచ్ఛ ఆచార్యేణ సమన్వితః ముసలవంతచ్చయే ఖ్యాతాః. మేచ్చులకు గురువైన మహమ్మద్ అనే పేరుగల ప్రవక్త జన్మించును. ఈ అవతార పురుషుడి అనుయాయులందరూ ముస్లమానులని పిలువబడతారని తెలిపినది. శివుని జటాజూటం మీద అర్ధచంద్రుడు ప్రకాశిస్తాడు. అర్ధచంద్రుడు అర్ధ నక్షత్రంతో కలిసిన నాడు రుద్రుని పవిత్ర దర్శనంగా శైవులు భావిస్తారు. ఇదే నేటికి ఇస్లాం మతంలో మసీదుల పైన కనిపించే అర్ధచంద్రుడు. ఆత్మస్వరూప. ముస్లింలు పరిపాలించే అనేక దేశాలలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే శివారాధన జరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. వీరు శివలింగాలను లాత్ అనే పేరుతో పిలుస్తారని పరిశోధకులు తెలిపారు. ఈనాడు ముస్లింలు పరమ పవిత్రంగా ఆరాధించే మక్కా క్షేత్రం భవిష్య పురాణంలోని బ్రహ్మపర్వంలోని ప్రస్తావించబడిన మక్కేశ్వరం అని కొంతమంది పరిశోధకుల పండితుల అభిప్రాయం. హైందవులు శివలింగంగా పిలిచిన, ముస్లిమ్స్ లాత్ అని పిలిచిన ఆరాధించబడిన దైవం ఒక్కడే అన్నది పరమ సత్యం. చూశారు కదండి, సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు విశ్లేషించిన అల్లా అన్న శివుడు అన్న ఒకడే అని మీకు అర్థమయ్యే ఉంటుంది. బాబా వారు అల్లా నామాన్ని స్మరించారు అనే ఒకే ఒక్క కారణం వల్ల ఆయనలోని దైవత్వాన్ని కూడా చూడలేకపోతున్నారు. ఆయన వల్ల హిందువులకు ఏదో అన్యాయం జరిగిపోతుందనే భ్రమలోకి వెళ్ళిపోతున్నారు. బాబా వారు ఎప్పుడూ కూడా హిందూ పద్ధతులనే పాటించేవారు. మరి మన హిందూ మతంలో చెప్పబడిన సన్యాసి ధర్మాన్ని ఎంతో చక్కగా పాటించారు బాబావారు. సన్యాసి ధర్మంలో 5 ఇళ్లల్లో మాత్రమే భిక్షను స్వీకరించాలని చెప్తూ ఉంటారు. మరి బాబావారు కూడా 5 ఇళ్లల్లో మాత్రమే భిక్షను స్వీకరించేవారు. మరి ముస్లింలు విగ్రహారాధనని ఖండిస్తారు. మరి బాబావారు విగ్రహారాధనకు పెద్దపీట వేశారు. నిత్యాగ్నిహోత్రం దునిని వెలిగించటం, నిత్యం అన్నదానం చేయటం, శివలింగ ఆరాధన చేయమని చెప్పటం, వినాయకుడి విగ్రహాన్ని ఇవ్వటం, తులసీవనాన్ని పెంచటం, శ్రీరామనవమి ఉత్సవాలను జరిపించటం, మసీదుకు ద్వారకామాయి అని పేరు పెట్టడం, గోరక్షణ చెయ్యటం, ఏ దైవ భక్తులకు ఆ దైవంగా దర్శనమివ్వటం, అందరిలో తానున్నానని అద్వైత భావాన్ని ప్రచారం చేయటం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. బాబావారు అల్లా నామాన్ని స్మరించారే గాని అన్ని హిందువుల పద్ధతులనే పాటించేవారు. అందుకనే ముస్లింలకు బాబావారు నచ్చరు, బాబాను వారు ఆరాధించరు. ఎందుకంటే వాళ్ళకు నచ్చని హిందూ మతంలోని పద్ధతులనే, ఆచారాలనే బాబావారు పాటించారు కాబట్టి. ఎప్పుడూ కూడా హిందువులను ఖురాన్ చదవమని కానీ, బైబిల్ చదవమని కానీ చెప్పినట్లు ఎక్కడా ఆధారాలు లేవు. భాగవతం చదవమని, గురుగీత చదవమని, విష్ణు సహస్రనామం చదవమని, ఇలా మన మత గ్రంథాలనే చదవమని మన హిందువులకు చెప్పారు. కానీ ఖురాన్ చదవమని, బైబిల్ చదవమని ఎక్కడా కూడా ఎవరిని కూడా బలవంతం చేయలేదు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. బాబావారు అల్లా నామాన్ని స్మరించారనే ఒకే ఒక కారణంతో బాబావారికి ముస్లిం మతాన్ని అంటగట్టడం సరైనది కాదు. బాబావారు అన్ని మతాల దైవము ఒక్కడే అని తెలియజేయడం కోసం మన హిందూ సాంప్రదాయాలను పాటిస్తూ, ముస్లింలు ఆరాధించే దైవనామాన్ని స్మరిస్తూ మత సామరస్యాన్ని పెంచే ప్రయత్నం చేశారు. ఆయనలో ఏ దైవత్వం లేకుండానే ఇన్ని కోట్ల మంది ఆయన్ని భగవంతుడిగా ఆరాధిస్తున్నారో చెప్పండి. ఎవరి నమ్మకం వారిది, ఎవరి భక్తి వారిది. ఎవరి భక్తిలోనూ మనము జోక్యం చేసుకోకూడదు. బాబాను ఆరాధించడం మీకు ఇష్టం లేకపోతే మానేయండి, అంతేగాని బాబాను ఆరాధించే వారిని విమర్శించటం, బాబాను విమర్శించటం అలా చేస్తే మీరు నమ్మి ఆరాధించే భగవంతుడు మిమ్మల్ని మెచ్చుకుంటాడని మీరు అనుకుంటున్నారా? ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.